మనం ప్రతిరోజు గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూ ఉంటాం. అయితే మనం సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన ఒక్క సెకండ్లో గూగుల్ మనకు కావాల్సిన సమాచారాన్ని మన ముందు ఉంచుతుంది. మరి ఈ ఒక్క సెకండ్ సమయంలో దీని వెనకాల ఎంత ప్రాసెస్ జరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పటి నుండి మనకు కావలసిన ఆన్సర్ మన ముందుకు వచ్చే ఈ మధ్య సమయంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. గూగుల్లో 130 ట్రిలియన్కి పైగా వెబ్ పేజెస్ ఉన్నాయి. ఈ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. అయితే మనం అడిగిన వాటికి ఇన్ని కోట్ల పేజెస్ నుండి వెతికి మనకు కావలసిన ఆన్సర్ని మన ముందు ఉంచడానికి గూగుల్ స్పైడర్స్ లేదా క్రాలర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని యూజ్ చేస్తుంది. మొత్తం గూగుల్ ఇండెక్స్లోని వెబ్ పేజెస్ అన్నీ ఈ స్పైడర్స్ లేదా క్రాలర్స్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ సెర్చ్ బార్లో హౌ టు లూజ్ వెయిట్ అని టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ స్పైడర్స్ అనేవి మనం టైప్ చేసిన వాటిలో మెయిన్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి. మనం టైప్ చేసిన సెంటెన్స్లో లూజ్ వెయిట్ ఈ వర్డ్స్ని తీసుకుని గూగుల్లో ఉన్న కొన్ని కోట్ల వెబ్సైట్లో ఈ రెండు పదాలు అలాగే వీటికి సంబంధించిన పదాలు ఏ వెబ్సైట్లో ఉన్నాయి అనేవి సెర్చ్ చేసి ఉన్న కోట్ల వెబ్సైట్ల నుంచి కొన్ని వేల వెబ్సైట్ని సెలెక్ట్ చేస్తాయి. అయితే ఈ ప్రాసెస్ ఇక్కడితో అయిపోలేదు. ఇలా సెలెక్ట్ చేసిన వెబ్సైట్లలో మనకి బెస్ట్ ఆన్సర్ ఇవ్వడం కోసం గూగుల్ ప్రతి వెబ్సైట్కి స్కోరింగ్ ఇస్తుంది. ఎలా అంటే ఇన్ని వేల వెబ్సైట్లలో ఏ వెబ్సైట్ డిజైన్ బాగుంది, ఏ వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవుతుంది, ఆ వెబ్సైట్ టైటిల్ యూఆర్ఎల్లో కీవర్డ్స్ ఉన్నాయా లేదా, ఆ వెబ్సైట్లో ఎంత తరచుగా పోస్టులు పెడుతున్నారు, ఆ వెబ్సైట్ యొక్క ఎస్ఈఓ ఎలా ఉంది, అలాగే ఇంతకుముందు ఆ వెబ్సైట్ చూసిన వారు ఎక్కువసేపు ఆ వెబ్సైట్లో ఉంటున్నారా, లేక ఆ వెబ్సైట్లోని మ్యాటర్ నచ్చక వెంటనే క్లోజ్ చేసేస్తున్నారా, లేదా ఆ పోస్ట్ని ఎంతమంది షేర్ చేశారు, ఇలా సుమారుగా 200కు పైగా పరీక్షలు చేసి ప్రతి వెబ్సైట్కి స్కోరింగ్ ఇస్తుంది. ఏ వెబ్సైట్కి అయితే ఎక్కువ స్కోర్ వస్తుందో ఆ వెబ్సైట్కి పేజ్ ర్యాంక్ ఇస్తుంది. ఇలా ఇన్ని వేల వెబ్సైట్లో ఏ వెబ్సైట్ పేజ్ ర్యాంక్ అయితే బాగుంటుందో ఆ వెబ్సైట్ని గూగుల్ సెర్చ్ రిజల్ట్లో టాప్లో పెడుతుంది. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది. అలాగే గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్ బాక్స్ కింద ఇలా ఒక నెంబర్ చూపించి టైంని చూపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే హౌ టు లూజ్ వెయిట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి 10,80,00,000 రిజల్ట్స్ని 0.81 సెకండ్స్లో అంటే ఒక సెకండ్ కన్నా తక్కువ సమయంలో సెర్చ్ చేసి మనకు బెస్ట్ ఆన్సర్ ఇచ్చిందని ఇక్కడ అర్థం. చివరగా మరి ఇన్ని కోట్ల వెబ్సైట్లు, ఫోటోలు, యూట్యూబ్ వీడియోలు మరి ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, ఇవన్నీ స్టోర్ చేయడానికి ఎంత మెమరీ కావాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. ఈ డేటా అంతా స్టోర్ చేయడానికి గూగుల్కి కొన్ని డేటా సెంటర్లు ఉంటాయి. వీటిలో కొన్ని లక్షల సర్వర్లు రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కలిపి సుమారుగా గూగుల్ దగ్గర 15 ఎక్సాబైట్స్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందట. 15 ఎక్సాబైట్స్ అంటే 1500 కోట్ల గిగాబైట్స్. దీనిని బట్టి గూగుల్ దగ్గర ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మనం గూగుల్లో చేసే ప్రతి సెర్చ్ వెనకాల ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. అయితే మనం ఒక్కలమే కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్కి 60,000కు పైగా గూగుల్లో సెర్చెస్ జరుగుతున్నాయి. ఇన్ని కోట్ల మందికి జస్ట్ సెకండ్లలో ఆన్సర్ ఇవ్వడం సాధారణ విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు గూగుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.